సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆ నలుగురిలో నేను లేనని మొన్న అల్లు అరవింద్ అన్నాడు, నిన్న దిల్ రాజు అన్నారు. మరి ఎవరున్నారు వీళ్ళు లేకపోతే అనేది ప్రజల్లో ఒక అయోమయం. అసలు ఎవరు ఈ నలుగురు? ఎందుకు ఈ 1500 సినిమా థియేటర్లు ఉభయ రాష్ట్రాల్లో ఉంటే 1300 థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఒకవైపు కందులు దుర్గేష్ జూన్ 1 నుంచి ఎవరు సినిమాలు రద్దు చేయాలనుకున్నారు, దీని వెనక కుట్రైందనేది విచారణ ఆదేశించాడు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి విచారణ చేస్తున్నారు. ఇదే దశలో మొన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి, మేము అంత సాహసం చేయం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే సాహసం చేయం, మాదే తప్పు, మాలో ఒకరికొకరికి పడక అధికారంలో ఉన్న కూటమికి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి మేము వెళ్ళలేకపోయామని చెప్పి తప్పుని ఒప్పుకున్నారు. ఇక రెండో రోజు కట్ చేస్తే దిల్ రాజు గారు నిన్న వచ్చి, మాదేం కాదు, నేనేం లేను, అయితే ఒకవైపు ఏమో అల్లు అరవింద్ గారు 15 థియేటర్లు నాకు ఉన్నాయంటే, దిల్ రాజు గారు నాకు 30 థియేటర్లు ఉన్నాయి, ఎక్కువ థియేటర్లు ఏషియన్ సినిమాస్ సునీల్ నారంకి, తర్వాత దగ్గుబాటి సురేష్ ఉన్నాయని ఆయన అంటున్నాడు. ఏదేమైనా కానీ అయోమయం, గందరగోళం పరిస్థితి కారణం ఎవరనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. దిల్ రాజు గారు చెప్పిన మాట కూడా, అంత ధైర్యము దమ్ము పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ఆ సత్తా మాకు లేదు, మాకు పెద్దన్నయ్య లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక మాట అంటాడు, తిట్టినా మేము పడాలి, ఎందుకంటే ఆయనకు హక్కు ఉంది, ఎందుకంటే ఆయన్ని మేము బాధ పెట్టాం. ఎందుకంటే మొన్న అరవింద్ గారు సింగిల్గా, నేను ఈరోజు సపరేట్గా చేయటం కాదు, ఒకే వేదిక మీద రావడానికి మాలో చాలా అంతరాలు ఉన్నాయి, మాలోనే ఇక ఈ రాజకీయాల వల్ల అందరి చేత మాటలు పాడాల్సి వస్తుందని చెప్పేసి ఆయన ఒక మనోవేద ఆయన మాటల్లో కనపడుతుంది. ఎందుకంటే దిల్ రాజు వ్యక్తిగతంగా దాదాపు 22 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనుకున్నాడు, వకీల్ సాబ్ సినిమా కూడా చేశాడు, ఆర్థికంగా లాభ పొందాడు. అదేవిధంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఈయన వ్యక్తిత్వం ఇద్దరికి బాగా మ్యాచ్ అవుద్ది. అటువంటిది దిల్ రాజు కూడా ఈ నలుగురిలో ఉన్నాడనే తలకి చాలామంది అభిమానుల్లో ఒక తీవ్రమైన కోపం అనేది కూడా ఉంది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్రమంలో ఆయన ఒక అడుగు ముందుకేసే, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాం మేము, అంత ఆ లెటర్ రాసిన దాంట్లో తప్పేం లేదు, అది సరిదిద్దుకుంటాం, థియేటర్లు 1వ తారీఖు నుంచి బంద్ అనేది లేదు, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు యాస్టీస్గా అన్నీ కూడా రిలీజ్ అవుతాయి, ఆయనది హరిహర వీరమల్లు కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటామని చెప్పేసి ఆయన చెప్పింది చూస్తూ ఉంటే, మరి ఆ నలుగురిలో ఇంకా ఎవరు మిగిలిందంటే ఇద్దరే మిగిలిన్నారు. మరి దగ్గుపాటి సురేష్ బాబు రామానాయుడు గారి కుమారుడు ఈరోజు వచ్చి మాట్లాడతాడా, లేకపోతే సునీల్ నారంగ ఏషియన్ సినిమాస్ నుంచి మాట్లాడతాడా, లేకపోతే ఇంకా ఆ 10 మంది ఉన్నారు, నలుగురు కాదని చెప్పి అల్లు అరవింద్ గారు అంటున్నారు. ఒకవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని అంటున్నారు, ఇంకొక వైపు వైసీపీ నాయకులు కొంతమంది దీన్ని కావాలని చేస్తున్నారన్నారు. ఏదైనా కానీ తెలుగు పరిశ్రమకి ఈ యొక్క సిచ్యువేషన్స్, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఇది కావచ్చు, కందులు దుర్గేష్ ఆదేశించింది కావచ్చు, తెర వెనక కుట్రదారులు ఎవరనేది ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులకు కావచ్చు, మిగతా వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మనం వేచి చూద్దాం, ఈరోజు రేపు ఇంకెంతమంది బయటకు వస్తారో మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.